ఈ మొబైల్ బై చేసుకుంటే మనకు 5000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ఇయర్ బడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. అది కూడా ఈ సేల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అమెజాన్ ప్రైమ్ డే అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ అని చెప్పేసి, అంటే మనల్ని గొర్రెల్ని లేకపోతే చాలు కదా, అటువంటి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అమెజాన్లో ఉన్నటువంటి సేల్స్ వచ్చేసరికి ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తూ ఉంటుంది. సో మీకు ప్రైమ్ మెంబర్ ఉంటేనే ఆ సేల్స్ అనేది వస్తాయి. ఫ్లిప్కార్ట్లోనేమో డైరెక్ట్ వస్తూ ఉంటాయి. ఈ సేల్స్లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. 7000 రూపీస్ నుంచి మొదలు పెడితే 70,000 రూపీస్ వరకు ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అయితే ఇవే. ఒకవేళ మీరు ఈ సేల్స్లో మొబైల్ బై చేసుకోవాలనుకుంటే ఈ మొబైల్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు విత్ కార్డ్ ఆఫర్స్, విత్ డిస్కౌంట్స్ తోటి వచ్చినటువంటి ప్రైస్ సెగ్మెంట్స్ అయితే ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. అన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై చేసేసుకోవచ్చు. అలానే ఈ డీల్స్ లూట్స్ అన్నీ కూడా మనకు చాలా తక్కువ టైం వరకే అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఏ ఒక్క లూట్, ఏ ఒక్క డీల్ అనేది ప్రైస్ అనేది డ్రాప్ అయింది అనుకోండి, వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి మీరు వెంటనే గ్రాబ్ అయితే వేసుకోండి. 11th నుంచి అయితే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. అక్కడ జాయిన్ అయిపోయి బై అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు అమెజాన్ ప్రైమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలానే మీకు ఎస్బీఐ, అలానే ఐసిఐసిఐ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకోవాలనుకుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, అలానే ఐడిఎఫ్సి కార్డ్స్ అనేది ఉంటే మీకు అడిషనల్గా డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F06 అని చెప్పేసి, ఇది మనకు అరౌండ్ 7000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తూ ఉంటుంది. ఎవరైతే నా బడ్జెట్ అనేది మ్యాక్స్ నా 7000 రూపీస్ బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి దీనికైతే లుక్ అయితే చేయవచ్చు. ఇంకా కొంచెం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉందాం. అండ్ నెక్స్ట్ మొబైల్ కానీ చూసుకున్నట్టు ఉంటే మనకు వివో T4 లైట్ లేకపోతే ఐక్యూ Z10 లైట్ అని చెప్పేసి, ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ మొబైల్స్. జస్ట్ ఏంటి అంటే బ్రాండింగ్ అనేది మార్చేసి ఉంటుంది. మీకు ఒకటి వచ్చేసరికి అమెజాన్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. రెండు మొబైల్స్ ఏది కొనుక్కోవాలనుకుంటే అదైతే బై చేసేసుకోవచ్చు. మనకు 9500 రూపీస్లో ఈ ఫోన్ అనేది వస్తుంది. మీకు ఎందులో తక్కువ వస్తే ఆ ఫోన్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. రెండు సేమ్ మొబైల్స్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ M16 లేకపోతే సామ్సంగ్ F16 అని చెప్పేసి ఉంటుంది. M16 ఏమో మనకు అమెజాన్లో ఉంటుంది, F16 ఏమో మనకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. రెండు సేమ్ మొబైల్సే. రెండు కూడా నాకు సామ్సంగ్ బ్రాండే కావాలి అనుకున్న వాళ్ళు ఈ సామ్సంగ్ దానికైతే లుక్ అయితే వచ్చు. లేదు నాకు సామ్సంగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇందాక చెప్పినటువంటి వివో లేకపోతే ఐక్యూ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అరౌండ్ 10,000 రూపీస్లో వచ్చినటువంటి మొబైల్స్లో ఏది ఉంటే 12,000 to 13,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే మనకు ఒక రెండు మొబైల్స్ ఉంటాయి. రెండు సేమ్ మొబైల్స్, బట్ ఏంటంటే రీబ్రాండింగ్ అని చెప్పేసుకోవచ్చు. ఐక్యూ Z10X, వివో T4X అని చెప్పేసి ఉంటాయి. రెండు సేమ్ మొబైల్స్. మీకు ఎందులో ప్రైస్ సెగ్మెంట్ తక్కువ వస్తే అందులో బై అయితే వేసుకోవచ్చు. ఇది అరౌండ్ 12,000 to 13,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి సేల్ అయితే వస్తూ ఉంటుంది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే బై అయితే వేసేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ P3. ఇది నార్మల్గా మనకు 16,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి సేల్లో అరౌండ్ 13 to 14,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. దీంట్లో మనకి కెమెరా బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. 15,000 రూపీస్లో ఎవరైనా మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే రియల్మీ P3 అనేది మై బెటర్ చాయిస్ అని చెప్పేసుకుంటాను. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి 15,000 రూపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియో చూసారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ సేల్ అయిపోయే వరకు మీరు 10,000 సబ్స్క్రైబర్స్ అయితే వేసేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఒప్పో నుంచి వచ్చినటువంటి ఒప్పో K13. ఇది ఎక్కువగా మనకు ఆఫ్లైన్లో దొరుకుతూ ఉంటుంది, బట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది అరౌండ్ మనకు 16,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మనకు AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇందాకది కూడా మనకు రియల్మీ P3 కూడా AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ప్రైస్ సెగ్మెంట్ అనేది ఒక 1000 రూపీస్ ఎక్కువ ఉంది అనుకుంటే దీనికి కూడా ఒకసారి లుక్ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే ఒప్పో ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు అనుకుంటారా, అటువంటి వాళ్ళ కోసమే ఇది CMF నుంచి CMF Phone 2 అని చెప్పేసి, ఇది మనకు 17,500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తూ ఉంటుంది. కొంచెం మీకు చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. క్లీన్ UI తోటి అయితే వస్తూ ఉంటుంది. కెమెరా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ కెమెరా నాకు మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు ఒకసారి దీనికి లుక్ అయితే వేసేసుకోవచ్చు. దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ అండర్ 20,000 రూపీస్లో వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. రియల్మీ P3 Pro. ఇది మనకి ఇప్పుడు 18,999 రూపీస్కి అయితే ఈ ఫోన్ అయితే వస్తూ ఉంటుంది. ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తూ ఉంటుంది. సో లైట్ కర్వ్ టైప్గా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్లీ కాదు,
క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండర్ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయిపోతుంది. 19,000 రూపీస్లో మనకు రెండు మొబైల్స్ ఉన్నాయి, వివో T4, ఐక్యూ Z10 అని చెప్పేసి. ఇవి రెండు కూడా మనకు రెండు సేమ్ మొబైల్స్, రీబ్రాండింగ్ చేసేసి ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి అమెజాన్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఇందులో హైలైట్ ఏంటి తెలుసా, దీని బ్యాటరీ లైఫ్ 7300 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఎవరైతే నాకు మెయిన్గా బ్యాటరీ ప్రియారిటీ అని చెప్పేసుకుంటారో అటువంటి వాళ్ళు ఈ మొబైల్కి అయితే లుక్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఇది కూడా ఏంటి అంటే మనకు చూడడానికి కొంచెం బల్క్ సైజ్ పెద్దగా ఉంటుంది, డిస్ప్లే పెద్దగా ఉంటుంది, క్లీన్ యూఐ తోటి వస్తూ ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్లో ఏంటంటే గ్లిఫ్ లైట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఒకసారి నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసి ఎంత కాంట్రవర్సీ అయిందో దాందే ఇది అని చెప్పేసుకోవచ్చు. ఇది నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసుకోవచ్చు. మన గ్లిఫ్ లైట్స్ ఉంటా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి, నేను పర్సనల్ యూజ్ చూసిన సో దట్ ఫొటోస్ అయితే చాలా బాగా ఉంటాయి. ఓకే, ఎవరైతే నాకు ఫొటోస్ మెయిన్ ప్రియారిటీ అనుకోని నాకు క్లీన్ యూఐ ఉండాలి, డిఫరెంట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి దీనికి లుక్ అయితే వేసేయచ్చు. 21,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకో ఫోన్ ఉంది, అదే మోటో నుంచి వచ్చినటువంటి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని చెప్పేసి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇది మనకు IP69 రేటింగ్ తోటి అయితే వస్తూ ఉంటుంది. కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఓవరాల్గా మనకి ఇంకా అలానే IP69 రేటింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ మొబైల్లో కూడా. 23,500 రూపీస్లో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అయితే ఉంది. అదే మనకు ఐక్యూ నుంచి వచ్చినటువంటి ఐక్యూ నియో 10R అని చెప్పేసి. ఎక్కువగా నేను గేమ్స్ ఆడుతూ ఉంటాను, లేకపోతే ఎక్కువ వీడియో ఎడిటింగ్ ఫోన్లో చేసుకుంటూ ఉంటాను, లేకపోతే ఫొటోస్ ఎడిట్ చేసుకుంటూ ఉంటాను, నాకు పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ప్రియారిటీ అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు దీనికైతే లుక్ వేయచ్చు. ఇలా మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఒకవేళ లుక్ వేయాలంటే దీనికైతే ఒక లుక్ అయితే వేయచ్చు. అరౌండ్ 28,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే మనకు మోటో ఎడ్జ్ 60 Pro అని చెప్పేసి ఒక ఫోన్ ఉంటుంది. ఇది మోటో ఎడ్జ్ 50 Pro తోటి కంపేర్ చేసుకుంటే అంత హై ఎండ్ అయితే కాదు, పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ ఉంటుంది యాజ్ కంపేర్ టు మోటో ఎడ్జ్ 50 Pro తోటి చూసుకుంటే. బట్ ఇక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. కెమెరా బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, IP రేటింగ్ బాగుంటుంది, కొంచెం ప్రాసెసర్ తక్కువ ఉంటుంది. లేదు నాకు మంచి ప్రాసెసర్ వల్ల నెక్స్ట్ మొబైల్ కోసం చూడండి. 28,000లో మనకు షామీ నుంచి షామీ 14 CV అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. చాలా మంది షామీ అనగానే భయపడతా ఉంటారు, బట్ గుర్తుపెట్టేసుకోండి, MI పోకో అంటే మీరు ఓకే కొంచెం కెమెరా కాడ భయపడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ మనకు షామీ వాళ్ళు లీకా వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి తీసుకొని వచ్చినటువంటి కెమెరాస్ చాలా బాగుంటాయని చెప్పేసుకోవచ్చు. షామీ 14 CVలో నేను లాస్ట్ టైం 40,000 రూపీస్లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్లో కూడా ఈ ఫోన్ని కన్సిడర్ అయితే చేసేసిన. చాలామంది కూడా బై అయితే వేసుకున్నారు, వాళ్ళ నుంచి పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నాకు షామీ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ అయితే వేసేసుకోండి, దాంట్లో నో ఇష్యూస్. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ మనకి అరౌండ్ 4700 mAh బ్యాటరీ వస్తుంది. వన్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎవరైతే హెవీగా యూజ్ చేసుకుంటా అంటారో ఖచ్చితంగా ఈవినింగ్ వరకు మళ్ళీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండర్ 30,000 రూపీస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు ఐక్యూ నియో 10 అని చెప్పేసి. ఇది ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్లో, ఇది రీసెంట్గా ఉన్నటువంటి ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే పెట్టేసారు. ఇలా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. బ్యాటరీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఒక IP రేటింగ్ తక్కువ ఉంటుంది, మనకు రివర్స్ ఛార్జింగ్ అనేది తక్కువ ఉంటుంది తప్ప మనకు ఓవరాల్గా ఫోన్ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఐక్యూ నుంచి వచ్చినటువంటి ఐక్యూ నియో 10 ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి సామ్సంగ్ S24 FE. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ టైప్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్యాన్ ఎడిషన్ ఇది. సామ్సంగ్లో వచ్చినటువంటి S24 అల్ట్రా ఇట్లా ఉంటాయి, దాంట్లో వచ్చినటువంటి ఫ్యాన్ ఎడిషన్ కొంచెం చిన్నగా ఉంటుంది, కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్. అలా అని చెప్పేసి గేమ్స్ ఆడుకుంటా అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు, బ్యాటరీ తక్కువగా ఉంటుంది. మీకు ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్, అది కూడా నాకు ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీనికైతే లుక్ అయితే వేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 13R. ఈ మొబైల్కి మనకు ఎటువంటి డిస్కౌంట్ అనేది అయితే లేదు, జస్ట్ మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఒక 5,000 రూపీస్ వర్త్ అయినటువంటి OnePlus బడ్స్ అనేది అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ బడ్స్ని చూసి కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొనుక్కోండి, మీకు బడ్స్ యూజ్ అవుతుంది అంటే. జస్ట్ మరి ప్రైస్ సెగ్మెంట్ అయితే ఇక్కడ కూడా తగ్గలేదు, జస్ట్ వాళ్ళు బడ్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీకు బడ్స్ ఇంపార్టెంట్ అనుకుంటే లుక్ అయితే వేయచ్చు, రేట్ అయితే ఇక్కడ తగ్గలేదు, గుర్తుపెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ 12. ఇది మనకు ప్రజెంట్ 42,000 రూపీస్లో ఉంటుంది. మనకి 38,000 రూపీస్లో ఈ ఫోన్ అనేది వస్తే మాత్రం కిల్లర్ డీల్. ఇది 1 year బ్యాక్ ఫోన్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ 13. ఇది సెగ్మెంట్లోనే బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. 50,000 రూపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ ఫోన్ వస్తూ ఉంటుంది, ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు.
అండ్ ఇది కాకుండా ఓవరాల్గా ఈ సేల్లో ఉన్నటువంటి ది బెస్ట్ అండ్ ఈ సేల్లో మనకు రేట్ తగ్గినటువంటి ఫోన్ ఏంటి తెలుసా? సామ్సంగ్ S24 అల్ట్రా. ఇది మనకు అరౌండ్ 74,999 రూపీస్కి ఈ ఫోన్ అనేది వస్తూ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఈ ప్రైస్ సెగ్మెంట్ ఎంత ఉంటుంది అని. ఈ ప్రైస్ సెగ్మెంట్ కూడా మనకు ఎప్పుడు ఉంటుంది తెలుసా? నైట్ 12కి ఈ టైంకి మాత్రమే ఉంటుంది. సో డే మొత్తము ఇట్లా 2-3 డేస్ ఉండదు, మనకు కొంచెం టైమే పెడతారు, యూనిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటారు. అటువంటి గ్రాప్ని మీరు మిస్ చేసుకోవద్దు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఫస్ట్ స్కాన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడనే పోస్ట్ చేసినప్పుడు వెంటనే బై అయితే వేసేసుకోండి. సో దట్ మీకు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవచ్చు ఆఫర్స్ అనేవి. మీరు మళ్ళీ మార్నింగ్ వరకు చూసుకుంటే ఆఫర్ పోయినా పోతుంది. అన్నీ చెప్పావా అసలు ఐఫోన్ ఏది బ్రో అనుకుంటారా? అదే ఐఫోన్ 16. ఇది మనకి అరౌండ్ 60,000-65,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తూ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు కొనుక్కోవచ్చు. బట్ ఒక 2 months ఆగితే మనకు 50,000 రూపీస్లోనే మనకి ఈ ఫోన్ అనేది వస్తుంది. నేను అంత వెయిట్ చేయలేను అనుకుంటే ఇప్పుడు కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఒక 2 months వెయిట్ చేయండి, 15,000 రూపీస్ తగ్గుతుంది. నాట్ 1 రూపీ 2 రూపీ, 15,000 రూపీస్ తగ్గుతుంది. ఒకవేళ బై చేసుకోవాలి, నాకు మ్యాండేటరీ, నేను 2 months ఆగలేను అనుకుంటే కన్సిడర్ అయితే చేసేసుకోండి. ఓవరాల్గా ఈ సేల్లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అయితే ఒకవేళ మీరు బై చేసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి బై చేసుకోండి. మన ఛానల్కి చాలా వరకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు. ఇంక ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీరు ఏ మొబైల్ బై చేసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.